ఇప్పుడే అందిన వార్త కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు బంగారం పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. గోల్డ్ లోన్ చెల్లించలేని కారణంగా బ్యాంకులు ఇష్టారీతిన ప్రజల సొమ్ములు వేలం వేయడానికి వీల్లేదని కేంద్ర ప్రకటన చేసింది. అయితే బంగారం వేలం వేసే విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. ఈ మేరకు లోక్సభలో ప్రకటన చేశారు. వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని. కమర్షియల్ బ్యాంకులు సామాన్యుల సొమ్మును వేలం వేసే పక్షంలో ఖచ్చితంగా ఆర్బీఐ నిబంధనలు పాటించి తీరాలనే రూల్స్ అయితే ఉన్నాయి. అయితే కొందరు సాధారణంగా పాన్ షాపుల్లో తమ బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు. అయితే వీరు ఎలాంటి రూల్స్ అయితే పాటించరు. కస్టమర్ల గడువు మూసిన తర్వాత ఎలాంటి హెచ్చరికలు లేకుండా వారి బంగారాన్ని వేలం వేస్తుంటారు. ఇకపై ఎవరైనా ఇలా చేస్తుంటే తేలితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. కస్టమర్లకు తెలియజేయాలి. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కావచ్చు, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు ఒకేలాంటి నియమాలు పాటించాలని ఆమె స్పష్టం చేశారు. బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రాకున్నప్పటికీ బిడ్డింగ్ విషయంలో వీరు ఖచ్చితమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం వేలం వేసే ముందు వారికి నోటీసులు అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అందరికీ అవే రూల్స్ అయితే వర్తిస్తాయి. ఆభరణాల సొమ్మును రుణగ్రహీతలు తిరిగి చెల్లించడంలో విఫలమైతే బ్యాంకు లేదా ఎన్ఎఫ్బిసి వేలానికి వెళ్లాల్సి వస్తుంది. కానీ దానిని కస్టమర్కు సరిగ్గా తెలియజేయాలి. ఈ ప్రక్రియ ఉల్లంఘించినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు అయితే తీసుకుంటుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు ఈ విషయంలో